ప్రత్తిపాడు మండలం ఓమంగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపాల చెరువు వద్ద అదుపు తప్పి కాలువలో బోల్తా కొట్టిన టెంపో ట్రావెల్స్. ఈ సంఘటనలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగరాజు, బొందల పండు, నైనపు గోవిందు, కందిపల్లి ప్రసాద్, విత్తనాల శివ వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించి బాధిత కుటుంబాలతో, బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాకినాడ నుండి తమ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతమైన దారపల్లి జలపాతం చూడడానికి వెళుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాల పాలవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంగా బొందలపు పండు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గంలో కనీసం స్పీడ్ బ్రేకర్లు గానీ, సిగ్నల్స్ గానీ లేవని, ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. పడిపోవడం జరిగింది. చాలా మందిని కాపాడగలిగాం. అలాగే మా అన్నయ్య, మా బావయ్య కూడా మేము అందరం కలిసి దగ్గర నుంచి చూసుకోగలిగాం. ఇప్పుడు దీనివల్ల జరిగిన ఒక 4-5 సీరియస్గా జరిగింది సార్. దీనివల్ల ప్రాబ్లం ఏంటో రేపు 20 మంది రావచ్చు, లేదా 30 మంది రావచ్చు, వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుంది. ఈ రోడ్లో మనకు వచ్చేసి ఇక్కడ రోడ్డు అయితే టర్నింగ్ చాలా గట్టిగా ఉంది. ఈ డ్రైవర్ అనే కాదు, ఏ డ్రైవర్ అయినా సరే హెవీగా రావచ్చు. అక్కడ సిగ్నల్ కానీ, స్పీడ్ బ్రేకర్ కానీ ఏమీ లేవు. దీని కూడా పక్కన పెట్టండి. ఈ రోడ్డు మెయిన్ ప్రజలు వెళ్ళి రోడ్డు, దీనికైతే ఒక స్పీడ్ బ్రేకర్ లేదు. లారీ రోడ్డు ప్రతి ఒక్క ఒక 500 మీటర్లకు 100 మీటర్లకి స్పీడ్ బ్రేకర్లు, లారీ రోడ్డుకి 500 మీటర్లకు 100 మీటర్లకి స్పీడ్ బ్రేకర్ ఉంది. ప్రజలు రోడ్డుకి స్పీడ్ బ్రేకర్ లేవు, సిగ్నల్స్ లేవు. మనం ఎలా అని చెప్పేసి ఏమీ లేవు. ఇప్పుడు 3-4తో పోయింది, రేపు 100 మందికి అవుద్ది. దీని ఒక ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుకి సిగ్నల్స్ అలాగే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారని మా ద్వారా మేము కోరుకుంటున్నాం.